ఇక్కడ నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టయింది. ఒకసారి దానికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. నకిలీ సర్టిఫికెట్లతో సర్కార్ కొలువులు, 35 మంది జూనియర్ లెక్చరర్ల గుట్టు రట్టు, సోకాజ్ నోటీసులు జారీ చేసిన ఇంటర్ బోర్డు, వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నకిలీ సర్టిఫికెట్లతో విధిలో చేరిన 35 మంది జూనియర్ లెక్చరర్ల భాగోతం బయటపడింది. విద్యాశాఖ నిర్వహించిన తనిఖీల్లో వీరి విద్యార్హత ధృవీకరణ పత్రాలు నకిలీవి అని తేలాయి. వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి ఏదో ఒక యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ల సర్టిఫికెట్లు పొందినట్టు అధికారులు తేల్చారు. వీరికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసి వారం రోజుల్లోగా తగిన వివరణ ఇవ్వాలని, వారు ఇచ్చే సమాధానాలు ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అంటే ఉద్యోగాల కోసం దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చారు ఏదో ఒక యూనివర్సిటీ. మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో కూడా ఆంధ్ర నుంచి లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఏదో ఒక యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఉద్యోగం పొందుతూ ఉన్నారు. ఫస్ట్ చెప్పేస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక్కో కాలేజీకి 8 లక్షల జరిమానా వేసిరట. ఒకసారి దానికి సంబంధించిన వార్త కూడా చదువుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ నకిలీ ఫేక్ సర్టిఫికేట్లు, నకిలీ సర్టిఫికేట్లు ఏంది, ఏం కథ అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక ఒకసారి చూడొచ్చు. ఇగో ఫేక్ సర్టిఫికేట్లతో లెక్చరర్లుగా 35 మంది జేఎల్ల గుట్టు రట్టు, షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఇంటర్ బోర్డు అని ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ జూనియర్ కాలేజీల నకిలీ సర్టిఫికేట్లతో విధుల్లో చేరిన 35 మంది జూనియర్ లెక్చరర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విద్యాశాఖ నిర్వహించిన తనిఖీలు, పరిశీలనలో వీరి సర్టిఫికేట్లు ఫేక్గా తేలాయి. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ఈ లెక్చరర్లు ఫేక్ సర్టిఫికేట్లతో ప్రభుత్వ ఉద్యోగాలను పొందినట్లు అధికారులు గుర్తించారు. వీరంతా ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీ నుంచి పీజీ సర్టిఫికేట్లు పొందినట్టు తేల్చారు. ఈ క్రమంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వీరికి తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారంలోగా వివరణ ఇవ్వాలని సమాధానం ఆధారంగానే చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే విద్యాశాఖ సెక్రటరీ సెలవుల్లో ఉండడంపై దీనిపై సందిగ్ధత నెలకొన్నది అని ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. 35 మంది జూనియర్ లెక్చరర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిందట. 35 మంది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టిరట. కాలేజీకి 8 లక్షల ఫైన్. ప్రైవేట్ జూనియర్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్ఓసి వ్యవహారంపై ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. ఫేక్ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించిన నిబంధనలు ఉల్లంఘించిన 52 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఒక్కో దానికి 8 లక్షల పెనాల్టీ వేసేందుకు బోర్డు సిద్ధమైంది. ఆయా కళాశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపింది. వివిధ కాలేజీలు సమర్పించిన ఫైర్ ఎన్ఓసీల ప్రామాణికత, నిజాలను క్షుణ్ణంగా తేల్చేందుకు ఇప్పటికే అంతర్గత విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో నిజాలు తేల్చేందుకు ఇప్పటికే అంతర్గతంగా నిజాలను ప్రామాణికతను తేల్చేందుకు అంతర్గత విచారణ కోసం ప్రారంభించిన విషయం తెలిసింది. అంతర్గత విచారణ ఏం చేస్తాం, లోపల ఏం జరుగుతూ ఉందన్నది ఒక కమిటీ వేసిందట. ఇగో వీళ్ళు 35 మంది ఒకసారి చదువుతా వినురిగా. ఈ 35 మంది: ఎస్ రవీందర్, ఇంగ్లీష్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ జూనియర్ కాలేజ్ అట. పి తిరుపతి, మ్యాథ్స్ సిరిసిల్ల జిల్లా చంద్రుర్తి కాలేజ్ అట. ఎం శంకరయ్య, ఇంగ్లీష్ సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట. ఎం రమాకాంత్, ఎంఐటి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి. జె రవీందర్ రావు, ఇంగ్లీష్ నిజామాబాద్ జిల్లా మాక్లూర్. ఎస్ సుధాకర్, ఇంగ్లీష్ పెద్దపల్లి జిల్లా ధర్మారం. ఏ రాజు, సివిక్స్ సిరిసిల్ల జిల్లా రుద్రంగి. పి శ్రీనివాస్, ఇంగ్లీష్ సిరిసిల్ల జిల్లా కోనరావుపేట. పి శ్రీనివాస్, ఫిజిక్స్ ధర్మారం జిల్లా పెద్దపల్లి. ఎండి అష్రఫ్ హుస్సేన్, ఈసీటీ సిద్దిపేట జిల్లా గజ్వెల్ బాలూరు. ఎస్ కృష్ణ, ఇంగ్లీష్ సిరిసిల్ల జిల్లా రుద్రంగి. ఎల్ పరశురాం, మ్యాథ్స్ సిద్దిపేట జిల్లా చేర్యాల. ఎన్ రాజేందర్, కెమిస్ట్రీ పెద్దపల్లి జిల్లా గోదావరికని బాలికలు. జి ప్రసాద్, కెమిస్ట్రీ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు. బి లలిత, సిటీ సూర్యాపేట జిల్లా సూర్యాపేట. బి సంతోష్ రెడ్డి, జువలాజీ సంగారెడ్డి జిల్లా కల్హేర్. సి రవీందర్, సిటీ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం. సిహెచ్ నారాయణ, మ్యాథ్స్ మహబూబ్ నగర్ జిల్లా గార్ల. సిహెచ్ నరేందర్, బోటనీ సూర్యాపేట జిల్లా నేరేడ్ జిల్లా. జి మమత, ఇంగ్లీష్ కరీంనగర్ జిల్లా కరీంనగర్ బాలికలు. జి మల్లేశం, కామర్స్ సంగారెడ్డి జిల్లా జోగిపేట. కె అనసూయ, బోటనీ నిర్మల్ జిల్లా దివలాపూర్. కె తిరుపతి, ఇంగ్లీష్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట. చాంద్ పాషా, హిందీ కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట. పి రమాదేవి, సిటీ వికారాబాద్ జిల్లా తాండూరు. పి యాకయ్య, ఫిజిక్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక. ఎన్ బాలమల్లు, ఇంగ్లీష్ జగిత్యాల జిల్లా బీర్పూర్. జి కృష్ణ, సివిక్స్ ఖమ్మం జిల్లా మధిర. ఎం రత్నకుమారి, సిటీ సూర్యాపేట జిల్లా కోదాడ. కాజా జఫరుద్దీన్, ఫిజిక్స్ నల్లగొండ జిల్లా నల్లగొండ బాలికలు. బి రమేష్, జువలాజీ సిరిసిల్ల జిల్లా కోనరావుపేట. షేక్ రోషన్ బి, హిందీ ఖమ్మం జిల్లా వైరా. ఆర్ సరిత, ఎకనామిక్స్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం. బి రాజాబాబు, ఇంగ్లీష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం. ఇగో ఫేక్ సర్టిఫికేట్లు 35
పి అశోక్ సివిక్స్ కుమరంభీం జిల్లా కౌటాల వీళ్ళందరూ ఫేక్ సర్టిఫికేట్ పెట్టిరట. అంటే ఆయా యూనివర్సిటీల నుంచి తీసుకొచ్చి కొనుక్కున్న సర్టిఫికేట్లు అన్నాయి వీటి, ఈ ఫేక్ సర్టిఫికేట్లు అన్నట్టు. ఇగో వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అసలు వీళ్ళు చదువు చెప్పడానికే ఫేక్ సర్టిఫికేట్ పెట్టారంటే ఏం చదువు చెప్తారు, అంత దొంగ చదువు చెప్తారు అన్నట్టు వీళ్ళు. ఇగో వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైపోయింది ఇంటర్ బోర్డు. అర్థమైందా? మొత్తం ఫేక్ సర్టిఫికేట్లు పెట్టారు అన్నట్టు ఇక కథ. అంత వ్యవహారం ఫేక్ వ్యవహారం నడుస్తుంది వీళ్ళది. ఇగో నకిలీ సర్టిఫికేట్లతో సర్కార్ కొలువులు గుట్టు రట్టయింది. 35 జిల్లాలకు సంబంధించి 35 మందికి సంబంధించి ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఏ క్లాసులు చెప్తా ఉన్నారు, వీళ్ళు ఏ సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు అనేది క్లియర్గా వివరించే ప్రయత్నం చేసిన. వీడియోను ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. నకిలీ సర్టిఫికేట్లు కొనే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయకండి. అది ఎప్పటికున్నా చాలా ప్రమాదం.